నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. జై గణేష. అండ్ ఈరోజు డేట్ 29 జూన్ అండ్ ఇప్పుడు టైం మార్నింగ్ 9 అయితే అవుతుంది. ఇంకా మన ఫెస్టివల్ 59 డేస్ మాత్రమే ఉంది. సో నిన్న మనం అయితే వచ్చి ఈవినింగ్ అప్డేట్ అయితే ఇచ్చినండే కదా. సో నిన్న ఈవినింగ్ నుంచి అండ్ ఈరోజు మార్నింగ్ వరకు మన కార్పెంటర్స్ వెల్డర్స్ ఏమేమి పని చేస్తున్నారో మొత్తం అయితే డీటెయిల్గా ఈ బ్లాగ్లో కవర్ చేద్దాం. స్కిప్ చేయకుండా మొత్తం లాస్ట్ వరకు చూడండి. జై గణేష్ అని కామెంట్ చేయండి, ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. ఓకేనా? ఇప్పుడు డీటెయిల్గా అన్ని వర్క్ చూద్దాం. అండ్ మట్టి కళాకారులు జోగారావు సార్ కూడా వచ్చినారు. అండ్ సార్తో కూడా మీకు మాట్లాడిపిస్తా అండ్ సార్ ఎట్లుంటారో కూడా మీకు చూపిస్తా. ఓకేనా? సో మన గణేషుని నడుము భాగం దగ్గర నుంచి అండ్ కింద పాదాల వరకు మూషిక భవనం అండ్ హయగ్రీవ స్వామి అండ్ ఇక్కడ గజ్జలమ్మ తల్లి అండ్ లలిత త్రిపుర సుందరి అమ్మవారు అండ్ ఇంకా మన పూరి జగన్నాథ్ స్వామి, ఈ విగ్రహాలకు సంబంధించిన వర్క్ మొత్తం జోగారావు సారే చేస్తాడు. అండ్ సార్ అయితే వచ్చిండు. సో సార్ టీం అయితే కనబడతలేరు, బట్ సార్ అయితే ఒక్కరే ఉన్నారు. అండ్ సార్తో కూడా నేను మాట్లాడిస్తాను. ఓకేనా? ఇప్పుడు అండ్ డీటెయిల్గా మనం అప్డేట్స్ అన్ని చూసేద్దాం. ఓకే? జై బోలో ఖైరతాబాద్ బడ గణేష్ మహారాజ్కి జై. సో మనకు షెడ్ లుక్ అనేది ఈ రోజు వరకు ఇట్లయితే కనబడుతుంది చూడండి. సో చాలా పొడుగు కనబడుతుంది చూడండి. ఇగో సో 75 ఫీట్ భారీ షెడ్ చూడండి. సో మనము నిన్న ఈవినింగ్ వచ్చినప్పుడు ఫస్ట్ వన్ అయితే పెట్టుండే కార్పెంటర్స్. నిన్న మీకు ఈవినింగ్ అప్డేట్లో చూపెట్టిన, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో ఇప్పుడైతే వాళ్ళు 3 పెట్టేసినారు చూడండి. సో 3 ట్రస్లు అయితే పెట్టినారు. సో అన్నీ ఇంకా మొత్తం 10 వస్తాయి ఇలాంటివి. ఆ 10 పెట్టిన తర్వాత ఇంకా మనకి ఇంకా మంచిగా కనబడుతుంది చూడండి కూడా. సో ప్రజెంట్ వాళ్ళు టిఫిన్ చేసుకుని పోయినారు. ఇప్పుడు టైం 9 అవుతుంది కాబట్టి వాళ్ళు మార్నింగ్ టిఫిన్ బ్రేక్ తీసుకున్నారు. సో వచ్చిన తర్వాత మిగతా వారికి కూడా చేస్తారు. రైట్ చూడండి. సో ఈ సపోర్టింగ్ జాయింట్స్ కూడా అన్ని మీకు నేనైతే చూపెట్టిన. సో కొత్తగా అయితే మనకు అప్డేట్ చూసుకుంటే ఓన్లీ ఈ ట్రస్ సంబంధించిన వర్క్ అయితే చేస్తున్నారు. ఓకే? సో ఇది అండ్ సో కార్పెంటర్స్ వెల్డర్స్ ఏమేమి చేస్తున్నారు ఇంకా డీటెయిల్గా చూసే ముందు ఫస్ట్ నేను సో మన జోగారావు సార్ వచ్చింది కదా. సో జోగారావు సార్ తోటి అండ్ సందీప్ రాజ్ అంకుల్తో కూడా మాట్లాడిస్తా. వాళ్ళతో మాట్లాడిన తర్వాత అప్డేట్స్ అన్ని కవర్ చేద్దాం. ఓకేనా? చలో అంకుల్ నమస్తే. నమస్తే. నమస్తే అమ్మా. చెప్పాలి అంకుల్, వర్క్స్ ఎంతవరకు వచ్చినాయి? షెడ్ వర్క్ అయిపోద్ది 2 డేస్లో షెడ్. తర్వాత ఇది వెల్డింగ్ మనం నడుస్తుంటుంది. ఎదురు చూస్తున్నాం మనం జోగారావు గారిని. ఒరిస్సా నుండి ఎప్పుడు వస్తాడో. నిన్ననే విజయవాడ నుండి అక్కడ విజయవాడ కూడా చేస్తున్నాడు. ఓకే. మా మట్టి కళాకారుడు జోగారావు గారు ఆయన వచ్చిండు. నెక్స్ట్ వీక్ అంటే వచ్చే వారము, అది ఆదివారము సోమవారం 2 రోజులు ఏదో రోజు ఈ 2 విగ్రహాలు పక్కనే అవి మన గజలక్ష్మి వారాయి ఆమె ఏమేలో హయగ్రీవ స్వామి ఆ విగ్రహాలు స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ తర్వాత దేవుని పక్కన ఉంటుంది, అవి కూడా స్టార్ట్ అయిపోతాయి. ఓకే. ఈ తొందరగా మట్టి వినాయకుడు తొందరగా దీని తర్వాత ఇది అవి చేస్తూ ఉంటారు. ఇవి మన పెద్ద వినాయకుని కూడా అన్ని పార్ట్స్ అయితే రెడీ అవుతుంటాయి. ఇక మనం వినాయక చవితి వరకు ఎప్పటిలాగానే మనం 2 రోజుల ముందు కంప్లీట్ చేస్తాం. చాలా భారీగా అవుతుంది ఈ సంవత్సరము. ఇంత ఎప్పుడు చేయలేదు స్టీల్ పెట్టి ఇప్పుడు చేసిన 70 ఫీట్ ఉంది. ఎందుకు చేస్తామంటే మనం అటు పబ్లిక్ కానీ వచ్చే భక్తులకు కానీ ఎలాంటి ఇబ్బంది కాకుండా మనం అన్ని విధాలు ఏర్పాటు చేస్తాము. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వచ్చే భక్తులకు ఇబ్బంది కాకుండా చవితి రోజు మనం వీలైతే ఇక్కడికి వస్తారో విఐపీలు కానీ గవర్నర్ కానీ మినిస్టర్ కానీ సీఎం గారు వచ్చారు. లాస్ట్ ఇయర్ కూడా ఈ సంవత్సరం కూడా సీఎం గారిని ఆహ్వానిస్తాము. గవర్నర్ గారు ఫస్ట్ పూజ తొలి పూజ మా అధ్యక్షులైనటువంటి దానం నాగేందర్ గారు వారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు ఉంటాయి. ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంటాయి. మట్టి కళాకారులు వచ్చేసారు, మాకు సంతోషం. జోగారావు గారు ధన్యవాదాలు. సార్ నమస్తే. సార్ నమస్తే. బాగున్నారా సార్? బాగున్నాను సార్. వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు ఈసారి? ప్లాన్ నెక్స్ట్ వీక్ సండే కానీ లేకపోతే మండే కానీ స్టార్ట్ అయిపోద్ది వర్క్. ఓకే. ఫస్ట్ హయగ్రీవ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, ఆ తర్వాత గజ్జలమ్మ, ఒకవైపు వినాయకుడు రైట్ సైడ్ జగన్నాథ స్వామి, ఇంకో సైడు లలిత. ఈ 4 విగ్రహాలు అయితే మేము నెక్స్ట్ సండే నుంచి మట్టి వర్క్ స్టార్ట్ చేస్తాం. ఇది ఐరన్ స్ట్రక్చర్ అవుతుంటుంది. ఇది అయ్యాక దాని వరకు కూడా. ఓకే. అండ్ సార్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ విగ్రహాలు రెడీ చేస్తారు? ఇది మట్టి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మేము చేస్తున్నాం. ఇది నాకు 4వ సంవత్సరం. ఓకే. అండ్ మీరు మొత్తం ఇదే విగ్రహాలు చేస్తుంటారా, ఇంకేమైనా చేస్తారు? నాది విగ్రహాలు ఈ ఒక్క విగ్రహాలు పనే కాదు, మొత్తం అన్ని రకాలు చేస్తాను. ఆల్రౌండర్. నేను పెయింటింగ్ చేస్తాను, పొట్రేటింగ్ చేస్తాను, స్కెచ్ చేస్తాను. దాని తర్వాత ఈ మందిరం తాలూగా ఆభరణాలు, మకర తోరణాలు ఇలాంటివన్నీ తర్వాత మందిరం పనులు కూడా చేస్తుంటారు మొత్తం. నేను దాని తర్వాత పూర్తిగా చాలా చిన్న సైజు, సూక్ష్మ సైజు అంటే 1 cm 2 cm రాతితోని మెటల్తోని నేను చేసిన విగ్రహాలు కూడా ఉన్నాయి. ఓకే. సార్ ఈరోజు నిన్న అంటే ఈ కరెక్ట్ ఇంకా 2 నెలలు మాత్రమే ఉంది సార్ టైము. సో మీరు ఎన్ని రోజులకు ముందు విగ్రహాలు రెడీ
ఇవ్వబోతున్నారు? మేమైతే యాక్టివేట్ చేసేస్తానండి, ఎందుకంటే గత 3 సంవత్సరాల నుంచి మా వర్క్ మీరు చూస్తూనే ఉన్నారు, ప్రజలు కూడా చూస్తున్నారు. మాదైతే ఫాస్ట్గా ఉంది. ఇది మేము నెక్స్ట్ ఆదివారం కానీ స్టార్ట్ చేసామంటే మళ్ళీ ఆదివారం కల్లా రఫ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఓకే. సో 4 విగ్రహాలు మెయిన్ 4 విగ్రహాలు రఫ్ కంప్లీట్ చేస్తాం. 15 డేస్లోనే ఇంచుమించు 15-20 డేస్లోనే మొత్తం 4 విగ్రహాలు కంప్లీట్ అయిపోతాయి. అండ్ ఎంతమంది రెడీ చేయబోతున్నారు సార్? మా ఇంచుమించు ఒక 15 మంది వర్కర్లు వస్తారు నాతో పాటు. ఓకే ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇంకా లైట్స్కి సంబంధించిన వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది చూడండి. సో లోపల మొత్తం లైట్లు పెడతారు. సో ఆల్మోస్ట్ ఇంకా మన వాళ్ళు ఈరోజు ఈవినింగ్ లోపు అయితే రేకులు కప్పుతుండొచ్చు. సో మేబీ చూడాలి. లోపల ఇంకా మన వాళ్ళు వర్క్ చేస్తున్న నైట్ టైం కూడా వెల్డర్స్ కాబట్టి వాళ్ళ కోసం ఈ 3 షెడ్లలో లైట్లు కూడా పెడతారు. అండ్ ఇక్కడ బయట కూడా మొత్తం లైట్లు కడతారు. అక్కడ ఈ పోల్ కనబడుతుంది కదా, సో ఇక్కడ కూడా మొత్తం లైట్లు కడతారు. మొత్తం లైటింగ్ నైట్ టైం కూడా మనకు మంచిగా ఫుల్ లైటింగ్ ఉంటుంది. సో ఎలక్ట్రీషియన్స్ వీళ్ళే మొత్తం లాస్ట్ వరకు వీళ్ళే చూసుకుంటారు. ప్రజెంట్ అయితే లైట్స్కి సంబంధించిన వర్క్ అయితే చేస్తున్నారు అండి. రైట్ సైడ్ అయగ్రీవ స్వామి మండపంలో బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన వర్క్ అయితే చేస్తున్నారు. సో అన్న వాళ్ళు అయితే బ్రేక్ తీసుకొని వచ్చేసినారు. రైట్ చూడండి. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ అనేది జాయింటింగ్ చేస్తారు కదా, సో జాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ప్లేస్లలో టైట్గా వెల్డింగ్ అనేది చేస్తున్నారు చూడండి. సో ఇట్లా చూపిస్తాను మీకు ఇక్కడ. సో ఇట్లా టైట్ వెల్డింగ్ అనేది చేస్తున్నారు, ఎందుకంటే జాయింటింగ్ చేస్తారు కాబట్టి ఆ జాయింట్స్ నిమజ్జనం రోజు లిఫ్ట్ చేసేటప్పుడు ఆ జాయింట్స్ మొత్తం విడిపోకుండా టైట్గా జాయింటింగ్ అయితే చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన వర్క్ అయితే చేస్తున్నారు ప్రజెంట్ అయితే. ఇది జాయింటింగ్ వర్క్ మొత్తం టైట్ వెల్డింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అడ్డంగా పొడుగున్న సన్నాసీకులు కొడతారు. ఇక్కడ ఎట్లయితే కొట్టినారు స్టేజ్కి సేమ్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ కూడా అట్లనే కొడతారు అనమాట. సో ప్రజెంట్ అయితే ఈ స్టేజ్కి సంబంధించిన అప్డేట్ అయితే ఇది. ఓకేనా. ఇంకా ఎర్త్కి సంబంధించిన వర్క్ అయితే చేస్తున్నారు చూడండి. సన్నసీకులు ఇట్లా కట్ చేసుకున్నారు చూడండి అన్నవాళ్ళు అయితే. సో రైట్ రేపటి నుంచి సో వెనకాల గ్లోబుకి సంబంధించిన వర్క్ అనేది స్టార్ట్ చేస్తారంట వెల్డర్స్ అన్నవాళ్ళు. అండ్ నాకు సందీప్ రాజ్ అంకుల్ చెప్పినుండే. సో మన బడాగనిషిని మోకాల వరకు వెనకాల కాళ్ళ దగ్గర నుంచి వెనకాల మెడ భుజం వరకు వెనకాల మెడ భాగం వరకు వెనకాల గ్లోబ్ అనేది ఇట్లా రౌండ్ రాబోతుంది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది. ఈసారి సూపర్ లుక్ ఉంటుంది మన బడాగనిషుడు. సో సెంటర్లో గ్లోబ్ ఊహించుకోండి ఎట్లుంటుందో, చాలా గ్రాండ్ లుక్ అయితే కనబడుతుంది. మొత్తం గ్లోబ్ వచ్చి సో ప్రజెంట్ మన వెల్డర్స్ ఏం చేస్తారంటే గ్లోబుకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మాత్రం వేస్తారు. సో దాని తర్వాత మళ్ళీ మన మట్టి కళాకారు గ్లోబ్ లాగా తయారు చేస్తారు మట్టితోటి. దాని తర్వాత పెయింటర్స్ సో గ్లోబ్ పైన డ్రాయింగ్ ఎట్లయితే ఉంటుందో మొత్తం విశ్వం సో ప్రపంచం అనేది ఎట్లుంటుందో మొత్తం ఆ గ్లోబ్ మీద అనేది పెయింటింగ్ ద్వారా చూపిస్తారు. చాలా బాగుంటుంది చూడండి. సో 69 ఫీట్ల భారీ గణేశుడు వెనకాల ఒక గ్లోబ్ వస్తే ఎట్లుంటుంది అంటే సూపర్. నాకైతే మస్తు అనిపిస్తుంది, ఊహించుకునేకే ఒక రేంజ్ అనిపిస్తుంది. నిజంగా సూపర్గా ఉండబోతుంది ఈసారి మన బడా గణేశుడు అయితే. రైట్ మనకు రైట్ సైడ్ షెడ్లో అప్డేట్ కవర్ చేసేసినాం. అండ్ మన బడగర్స్కి సంబంధించిన స్టేజ్ వర్క్ మొత్తం అయిపోయింది, వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ మొత్తం అయిపోయింది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ షెడ్లో సో ఇక్కడ కొత్తగా అప్డేట్ అయితే ఏం లేదు. నిన్న ఈవినింగ్ ఏదైతే చూసినామో సేమ్ అదే ఉంది చూడండి. సో స్టేజ్ రెడీ అయిపోయింది. స్టేజ్ పైన ఇట్లా సన్న అడ్డంగా పొడుగున సీకులు కొట్టినారు. అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేయాలి. సో కింద అయితే ఇది అప్డేటు. సో పైన మన కార్పెంటర్స్ అయితే పైన 3 ఆర్చ్లు అయితే ఫిక్స్ చేసినారు. సో ఇది చిన్న అప్డేటే ఇప్పుడైతే ఈరోజు మార్నింగ్ అప్డేట్లా. సో మండపం లోపల కూడా లైట్స్ అనేది పెట్టేస్తున్నారు చూడండి. ఇక్కడ ఈ మండపానికి అండ్ లోపల మండపానికి కూడా కరెక్ట్ లైటింగ్ పడేటట్టు ఇక్కడ సెట్ చేసి చూడండి. అండ్ ఇక్కడ కూడా పెడుతున్నారు ఇగో చూడండి. ఇటు సైడ్ కూడా మొత్తం లోపల మొత్తం లైట్లు పెడతారు, ఎందుకంటే మన వాళ్ళు డే అండ్ నైట్ వర్క్ చేసుకుంటారు వెల్డర్స్. చూడండి చూసుకోవచ్చు ఇట్లా అనేది లోపల లైటింగ్ అనేది సెట్ చేస్తున్నారు. సో మళ్ళీ ఈవినింగ్ అప్డేట్ వచ్చి మీకు మొత్తం ఇంకా డీటెయిల్గా అయితే చూపిస్తా. సో మనం ఈవినింగ్ వచ్చేసరికి పైన ఆ ట్రస్సులు ఫిక్స్ చేసేస్తారు మనలు కార్పెంటర్స్. అండ్ ఇంకా అన్నవాళ్ళు ఇంకా దీనికి బ్యాక్గ్రౌండ్ సంబంధించిన వర్క్ అయితే చేస్తున్నారు వెల్డర్స్. సో ఇది ఈరోజు మన హైదరాబాద్ బడగన్ చేత మార్నింగ్ అప్డేట్ అయితే ఇది వీడియో అయితే ఏం చేస్తున్నా. జై బోలో హైదరాబాద్ గణేష్ మహారాజ్కి జై. సో మళ్ళీ ఈవినింగ్ అప్డేట్లో కలుసుకుందాం.